చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప చారిత్రాత్మకమైన పోరాటం చేసి ఆయన ఒక ఫంక్షన్కి వెళ్తా ఉంటాడు. ఆయన ఫ్రెండ్ కలిసి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణ కార్యక్రమం. అక్కడ పూలేని చూసి ఒక పెద్ద ఆయన, నువ్వు ఏ కులానికి చెందినవాడు, ఎవరంటే నేను మాలవాడు కొడుకునయ్యా, పూల తోటల దగ్గర ఉన్నటువంటి ఫలానా మాలవాడు కొడుకునని చెప్తాడు. వెంటనే సేదరించి వారిని అక్కడి నుంచి ఇబ్బంది పెట్టి పంపించేస్తే ఏడుతూ వస్తూ ఉంటాడు. ఇంకొక పక్కన మూతికి ముంతా ముట్టికి చీపురు కట్టుకుని ఇద్దరు నవ్వుకుంటూ ఎదురుకి వెళ్తూ ఉంటారు. పూలే చూసి అక్కడ అవమానితే నేను ఇబ్బంది పడ్డాను, ఇక్కడేమో మూతికి ముంతా ముట్టికి చీపురు కట్టుకుని ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు, ఏంటి సమాజం అని చెప్పి, సమాజం మారాలంటే, సమాజం మార్పు రావాలంటే అది విద్య అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అనే విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. ఈ రెండింటిని తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరాని వర్గాలుగా, అస్పృశ్యులుగా స్కూల్లో చదువుకోవటానికి కూడా పక్కకి రానివ్వలేనటువంటి పరిస్థితి నుంచి, లేదు ఆయనకి తెచ్చుకున్నటువంటి క్యారేజీలు కూడా అందరితో పాటు క్యారేజీలు కూడా పక్కన పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి, అనేక అవమానాలకు గురై దావతవుతుందయ్యా నాకు నీళ్ళు ఇమ్మంటే ఆ నీళ్ళు ఇచ్చే సందర్భంలో కూడా కులమేంటో అడిగి ఆ నీళ్ళు వాళ్ళకు డ్రైనేజీ చూపించినటువంటి పరిస్థితి నుంచి, అనేక ఇబ్బందులకు గురై అనేక సమస్యల మీద పనిచేసి అధ్యయనం చేసి నేను ఈ సమాజాన్ని మార్చగలుగుతాను అంటే అది విద్యను నమ్మినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకోటి ఏది కూడా నమ్ముకోలేను. ఆయన ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రునో ఎంపీని కాదు కావాల్సింది. నేను ఈ సమాజంలో అందరికన్నా అత్యధికంగా ఆలోచన చేసి ఈ సమాజంలో విద్య అనేది కనుక నేను చదువుకోగలిగితే నాకు ఇచ్చే ఒకే ఒక బిరుదు, రాజకీయంగా పోటీ చేస్తే ఓడించేస్తారు, లేదు